మీ అందరికి తెలిసిందే ఈరోజు రాష్ట్రానికి 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ అరవింద్ పనగరియా గారు, అట్లాగే శ్రీ అజయ్ నారాయణ్ జా గారు, శ్రీమతి అన్ని జార్జ్ మాథ్యూ గారు, డాక్టర్ మనోజ్ పండా గారు, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ గారు ఈ ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన చైర్మన్తో పాటు సభ్యులుగా వీరు, అట్లాగే మన రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి గారు, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు తదితర క్యాబినెట్ మంత్రులందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి నేను, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి కావాల్సిన అవసరాలకు సంబంధించిన అంశాలని చాలా స్పష్టంగా కమిషన్ ముందు కొన్ని అంశాలు వారి ముందు పొందుపరిచాం. అట్లాగే ఈ కమిషన్ ముందు డీటెయిల్డ్గా రాష్ట్రానికి సంబంధించిన అంశాలని మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కె రామకృష్ణరావు గారు, అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అర్బన్ విషయాలకు సంబంధించి దాన కిషోర్ గారు ఒక చక్కటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు రాష్ట్ర అవసరాలు రీత్యా వారు కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలని వారికి ధన్యవాదాలు చెప్పే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర అవసరాల గురించి వారి ముందు కొన్ని అంశాలు ఉంచడం కూడా జరిగింది. సో ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయటం కోసం మీ ద్వారా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాను. నాతో పాటు రామకృష్ణారావు గారు, అట్లాగే సందీప్ కుమార్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, కృష్ణ భాస్కర్ గారు స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్, అట్లాగే హరిత గారు సెక్రటరీ ఫైనాన్స్. మేమందరం మీకు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనే ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కమిషన్ ముందు కొన్ని అంశాలని స్పష్టంగా క్లారిటీగా వారి ముందు పొందుపరుస్తూ ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేటువంటి అంశాల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి సరే మనందరికి తెలిసిందే, చాలా రాష్ట్రాలు గతంలో కొన్ని తీసుకోలేదు, కొన్ని చేశాయి, కొన్ని కాంట్రిబ్యూట్ చేశాయి, కొన్ని కాంట్రిబ్యూట్ చేయలేదు. ఈ దేశంలో రాష్ట్రాల సమూహంగా ఉన్నటువంటి దేశంలో రకరకాల రాష్ట్రాల అవసరాలు ఆయా సామాజిక పరిస్థితులపైన, భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకే మోసలాగా, అంటే దేశాన్ని మొత్తానికి సంబంధించి ఒకే రకంగా ఉంటున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అవసరాలు, ఏ ప్రత్యేక అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా అవి ఉండకపోవటం వలన రాష్ట్రాలు పెద్ద ఎత్తున కొంత నష్టపోతూ ఉన్నాయి. అలా కాకుండా ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా, వారికి ఉన్నటువంటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా వాళ్లే స్కీమ్స్ డిజైన్ చేసుకొని ఆ రాష్ట్రాలకు సూట్ అయ్యేటువంటి స్కీమ్స్ డిజైన్ చేసి కేంద్రానికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తే ఆ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఏ రకంగా అయితే మీరు 60-40 రేషియోలో నిధులు సమకూరుస్తారో, 60% కేంద్రం, 40% రాష్ట్రం నుంచి సమకూర్చి ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము.
ఆ రకంగా వాటిని అమలు చేస్తే ప్రతి రాష్ట్రానికి వారి వారి అవసరాలకు అనుగుణంగా స్కీమ్స్ డిజైన్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది, నిధులు అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి, ఇది మా రాష్ట్ర సమస్య ఒకటే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమస్య అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు కూడా, ఈ రాష్ట్రానికి సంబంధించి ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత 10 ఏళ్ళు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళిందని అంటే, ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు 5,000 కోట్ల రూపాయలు ఉంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. 5,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతూ ఉంది. దీనికి ప్రధాన కారణం విపరీతంగా తీసుకొచ్చినటువంటి అప్పులు. ఆ అప్పులు కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పులు కూడా కావటం. కేంద్ర ప్రభుత్వాలతో మేము ఫైనాన్స్ కమిషన్ దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే, సరే ఇప్పుడు ఆ తీసుకొచ్చిన అప్పుల్ని ఆనాడు వాళ్ళు తెచ్చి ఖర్చు పెట్టిపోయారు. అప్పులు 10 ఏళ్ల తర్వాత కట్టాల్సిన కండిషన్తో తెచ్చిన అప్పులు ఇప్పుడు మేము అధికారం రాగానే ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది. ఆ కట్టే భారం రాష్ట్ర అభివృద్ధి అవసరాలకి తీర్చడానికి ఏమాత్రం వెసులుబాటు కాకుండా అప్పులు కట్టడానికి ధనవంతం అయిపోతా ఉంది. అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించమని, అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం. తీసుకున్న అప్పులకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ మిగతా బ్యాంక్స్లో కానీ మళ్ళీ రుణాలు ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసేటట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది. కాబట్టి ఈ అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసిందిగా కూడా వారిని కోరాం. అట్లాగే ఇంకా ఇన్ఈక్వాలిటీస్, ఈ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సరే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి నిధులకు సంబంధించి రికమెండేషన్ చేసే ప్రక్రియలో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరామంటే, వాటిని కేంద్రం నుంచి ఇచ్చేటువంటి నిధుల్లో, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో ఇప్పుడున్నటువంటి 41% కాకుండా 50%, 50-50 అంటే కేంద్రం 50 మిగతా 50% రాష్ట్రాలకి ఇచ్చే విధంగా మీరు రికమెండ్ చేయండి అని అడిగాం. దీనివల్ల కొంత రాష్ట్రాలకి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు దొరికి వారి ఆర్థిక ప్రణాళికలు లేకపోతే పెట్టుబడుల ప్రణాళికలు చేసుకోవటానికి అవకాశం ఉంటుందని. అట్లాగే నిధులు కేటాయించేటువంటి ప్రక్రియలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా చేసుకొని ఆ డిస్టెన్స్ని, ఆ గ్యాప్ని లెక్క కడుతూ ఆ గ్యాప్ నుంచి ఎంత దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చుకునేటువంటి ప్రక్రియ ఈ విధానంలో ఉంది. సో దాంట్లో భాగంగా గతంలో వేరే రాష్ట్రాలు, హర్యానా లాంటి రాష్ట్రం పర్ క్యాపిటా ఎక్కువ ఉంటే దాని నుంచి దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయని లెక్క కట్టేవారు. సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్గా ఉంది. సో దీన్ని పరిగణలో తీసుకొని దీని నుంచి దూరంగా ఉన్న రాష్ట్రాలు ఎవరున్నా వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువగా ఇచ్చుకుంటూ వచ్చే ప్రక్రియ మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుంది. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్నే మీరు ఆధారంగా చేసుకొని పంచే కార్యక్రమం కూడా కరెక్ట్ కాదు. దానికి కారణం ఏంటంటే, పర్ క్యాపిటా ఇన్కమ్ని లెక్క కట్టేటప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరి ఆదాయాన్ని లెక్కగట్టి ఇగో ఎంత ఇన్కమ్ ఉందని చూపిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మిగతా రాష్ట్రాల కంటే కూడా భిన్నమైనటువంటి సామాజిక అసమానతలు,
సంపద సృష్టించే రంగాలు కొద్ది మందికి అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థ ఇక్కడ కొన్ని శతాబ్దాలుగాను దశాబ్దాలుగాను ఉంది ఇక్కడ. దానివల్ల వనరులు కొద్ది మందికి అందుబాటులోకి వచ్చి ఆ వనరులు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరేమో ఆదాయం విపరీతంగా పెరిగింది. వనరులు అందుబాటులో లేనటువంటి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. దానికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలోనో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే చాలా హైయెస్ట్ ఉంది. అదే రంగారెడ్డి జిల్లా పాత జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ని చూస్తే లోయెస్ట్, అత్యంత లోయెస్ట్గా ఉంది. అట్లాగే ఈ అసమానతలు, ఇది కొన్ని ఫ్యూడల్ వ్యవస్థ వల్ల ఈ తెలంగాణ సమాజంలో ఇలా అసమానతలు విపరీతంగా ఉండటం వల్ల ఉన్నవాళ్ళ దగ్గర ఆదాయం ధనం చాలా ఎక్కువగా కేంద్రీకృతమైంది, లేని వాళ్ళ దగ్గర ఇంకా పేదరికంగా ఉన్నారు. వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ చేసి హైయెస్ట్ ఇన్కమ్ తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తా అంటే నష్టపోతాము. దీని భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవాలని చెప్పి వాటిని వివరించాం. వివరించి అసలు ఈ అసమానతలు తొలగించుకోవడం కోసమే అసలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. కాకపోతే దురదృష్టం ఈ 10 ఏళ్లలో అసమానతలు తొలగించేటువంటి ఆ స్కీమ్స్ని చేసుకొని అభివృద్ధి చేసి ఉంటే కొంతలో కొంత తగ్గి, అలా చేయకపోగా ఇంకా ఆ అసమానతలు పెంచేటువంటి వ్యవస్థనే ముందు తీసుకోవటం వల్ల ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పరిగణలో తీసుకొని దీన్ని ఆధారంగా కాకుండా జిఎస్డిపిని ఆధారంగా తీసుకొని దానికి 50% మీరు క్యాల్కులేట్ చేసి దాంట్లో ఎక్కువ నిధులు ఇవ్వమని చెప్పి అడిగాం.